మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. వరుస హిట్ సినిమాలతో మెగా హీరోల హవా కొనసాగుతూనే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల సినిమాలు ట్రెండింగ్లో ఉంటున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఏ రేంజ్లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అటు రామ్ చరణ్ కూడా RRR మూవీతో ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లారు. అయితే మెగా హీరోలతో కాంబో మూవీ వస్తే బాగుండు అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కానీ ఫ్యాన్స్ కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఇంతకీ ఫ్యాన్స్ ఎవరిని కోరుకుంటున్నారు అంటే అల్లు అర్జున్, రామ్ చరణ్ వీరిద్దరితో ఒక సినిమా తీస్తే చూడాలని ఆశపడుతున్నారు. గతంలో ఎవడూ వచ్చింది కానీ కలిసి రాలేదని అంటున్నారు. వీరిద్దరితో సినిమా తీసే గట్సు ఆ డైరెక్టర్కు మాత్రమే ఉందట. మెగా వారసుడిగా అడుగుపెట్టిన రామ్ చరణ్ కెరీర్ ప్రారంభంలో వీళ్ళిద్దరూ ఎన్నో అవమానాలు, ట్రోల్స్ ఎదుర్కొన్న తమ టాలెంట్తో మెల్లమెల్లగా ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నారు. మగధీర, రంగస్థలం లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్, RRR లాంటి సెన్సేషనల్ హిట్తో ఇంటర్నేషనల్ రేంజ్లో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆస్కార్ ఆయన జీవితాన్నే మార్చేసింది. ఇక అల్లు అర్జున్ కూడా చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఒక్కో సినిమాతో తన టాలెంట్ను చూపించుకుంటూ టాప్ హీరో అయ్యాడు. పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బన్నీ ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. దీని తర్వాత తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి కెరీర్లో ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్, రామ్ చరణ్లను పెట్టి ఓ క్రేజీ మూవీని ప్లాన్ చేస్తున్నారంట బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి అట్లీ దర్శకుడని సమాచారం. గతంలో ఈ కాంబోలో ఎవడు సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో బన్నీ కేవలం చాలా తక్కువ సమయం మాత్రమే ప్రత్యేక రోల్లో కనిపించాడు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఈ ఇద్దరితో ఫుల్ లెంత్ మూవీని తీస్తే బాగుంటుంది అని అనుకున్నారంట. మరి ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఈ మూవీ వస్తుంది అంటేనే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. చూద్దాం ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో.